డేటా బ్యాకప్ అండ్ రీస్టోర్ ఎలా చేయాలి? సార్, ఎందుకు డేటా బ్యాకప్ రీస్టోర్ చేసుకోవాలి అంటే, మనం వర్క్ చేసే ప్లేస్లో లేదు అందరూ బాగుంటారని గ్యారెంటీ ఉండదు. కంపల్సరీగా ప్రతి చోట ఎనిమీస్ కంపల్సరీ ఉంటారు. అంటే మనం ఏం చేసినా చేయకపోయినా అది మనసులోకి ఉన్న నైజం. ఎనిమీస్ కంపల్సరీ ఉంటారు. మన బాస్ దగ్గరనో ఎవరో ఒకరి దగ్గర మనం తిట్టించడానికో లేదంటే ఏదో ఒకటి ఇబ్బంది పెట్టడానికో ఎవరో ఒకరు కంపల్సరీ ఉండనే ఉంటారు. ఓకే, సో కాబట్టి మనం ఏం చేయాలంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మనం వర్క్ చేసుకున్న తర్వాత ఆ డేటాని బ్యాకప్ తీసుకొని వెళ్ళాలి. లేదు ఎవరైనా డిలీట్ చేశారనుకో, రేపు పొద్దున నుంచి చూస్తే ఎవరు డిలీట్ చేశారు, అప్పుడు ఏం చేస్తారు? అందుకోసమే ముందే డేటా బ్యాకప్ ఉంటే వాళ్ళు డిలీట్ చేసినా దాన్ని మళ్ళీ రీస్టోర్ చేసుకోవచ్చు. ఓకే, మన జాగ్రత్తలో మనం ఉండాలి. రేపు ఎవరైనా జాబ్లోకి వెళ్ళిన తర్వాత ఎవరిని నమ్మేదానికి ఉండదు. నవ్వుతూ మాట్లాడుతున్నారని నమ్మడం ఇదైతే ఇబ్బంది పడతారు. సో వర్క్ ప్లేస్లో వెళ్ళిన తర్వాత ఒక 6 months 1 year వరకు అందరినీ అబ్జర్వ్ చేయాలి. ఎవరు ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు. సో అన్నీ గమనించాలి సైలెంట్గా ఉండి. లేదు అంటే ఇబ్బంది పడతారు. అబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్. మనం కొత్తగా జాయిన్ అయ్యాలంటే మన సీనియర్లు కానీ అందరూ కూడా మన యాటిట్యూడు, మన వర్క్ స్టైలు, మనం మాట్లాడే విధానం వాళ్ళు కూడా గమనిస్తూ ఉంటారు. అలాగే మనం కూడా వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది కూడా మనం కూడా గమనిస్తూ మనం ఎంతలో ఉండాలో అంతలో ఉంటూ వెళ్తూ ఉండాలి. ఎక్కువ మింగిల్ అవ్వకుండా 1 year వరకు మనస్తత్వాలు తెలిసినంత వరకు. అందుకోసమే వర్క్ చేసే ప్లేస్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంతవరకు మాట్లాడాలి అంతే మాట్లాడాలి, ఎక్కువ పోకూడదు. పోయారంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఓకే, సో అప్పుడు మనం ఇప్పుడు కంపెనీ క్రియేషన్ చేసి ఆ కంపెనీని ఫస్ట్ బ్యాకప్ తీసుకున్నాం. తర్వాత వాళ్ళు డిలీట్ చేశారనుకో, అవి మళ్ళీ ఎలా రీస్టోర్ చేసుకోవాలో కూడా చూపిస్తాం. ఓకే, ఇప్పుడు ఏదో ఒక కంపెనీలో మనం ఉన్నాం. ఇక్కడ ఫస్ట్ నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాను. మీ సిస్టంలో డేటాలో ఎక్కడ ఒక చోట ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి, డేటా బ్యాకప్ అని. ఇప్పుడు టాలీలోకి వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనం ఏ కంపెనీలు చేసుకోవాలో బ్యాకప్ ఫస్ట్ చూద్దాం. ఇక్కడ చాలా కంపెనీస్ ఉన్నాయి కదా. బీఆర్ఎస్, దీన్ని నేను బ్యాకప్ తీసుకోవాలి. కాస్ట్ సెంటర్ కేటగిరీస్ ఇవి తీసుకోవాలి. గోల్డెన్ ట్రాన్స్ఫర్, ఈ 3 కంపెనీలు నేను రెగ్యులర్గా ఓపెన్ చేసి వర్క్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాను. మళ్ళీ రేపు వచ్చి ఇదే 3 మీద నేను వర్క్ చేస్తూ ఉంటాను. కాబట్టి 1000351 10022 10016 ఈ 3 కంపెనీస్ను నేను బ్యాకప్ తీసుకోవాలి. ఫస్ట్ ఏదో ఒక కంపెనీ ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ డేటాలోకి వెళ్ళు. ఇక్కడ బ్యాక్ స్పేస్ వెళ్ళండి. బ్యాకప్ డెస్టినేషన్ పాత్ అడుగుతుంది. మనం ఇప్పుడు బ్యాకప్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాం కదా, ఆ పాత్ ఇక్కడ ఇవ్వాలి. సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డి డ్రైవ్లోనే కదా ఉండేది, డి డ్రైవ్ ఇక్కడే కదా బ్యాకప్ అని తీసుకున్నాం. ఎంటర్. చూసారా, ముందు ప్రీవియస్ వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను క్రియేట్ చేసింది అక్కడ షో చేస్తుంది. ఇక్కడ ఏదైతే నేను క్రియేట్ చేసానో అదే అక్కడ షో చేస్తుంది. ఇప్పుడు నేను ఏ కంపెనీలు తీసుకోవాలనుకున్నా బ్యాకప్, బీఆర్ఎస్, కాస్ట్ సెంటర్స్, గోల్డెన్ ట్రాన్స్ఫర్, ఈ 3 నాకు అవసరం, మిగతా అవసరం లేదు. ఇప్పుడు ఎండ్ ఆఫ్ లిస్ట్ ఇవ్వండి, యాక్సెప్ట్ అను సేవ్. ఆ 3 కంపెనీలు బ్యాకప్ అయిపోయినాయి. కావాలంటే చెక్ చేసుకోండి. టీబీకే ఫైల్స్ అంటాం. ఇలా టీబీకే ఫైల్స్లో డేటా సేవ్ అవుతుంది. చూడండి, టైమింగ్ డేట్తో సహా పడుతుంది. ఓకే, ఇప్పుడు ఈ 3 కంపెనీలు ఎవరో డిలీట్ చేస్తున్నాను. ఇక్కడికి వెళ్ళి కంపెనీ ఆల్ట్ డి బ్యాకప్ చేసుకున్న తర్వాత డిలీట్ చేస్తున్నా, చేయలేదు. ఫస్ట్ బ్యాకప్ తీసుకున్న తర్వాత డిలీట్ చేస్తున్నాం. ఓకే, నేను ఇంటికి వెళ్ళి క్లోజ్ చేసి రేపు వచ్చి చూస్తే ఇక్కడ ఎవరో డిలీట్ చేస్తున్నారు, నా కంపెనీలో కనిపించడం లేదు. నాకు తెలుసు ఇలాంటి ఏదైనా జరుగుతుందని ముందుగానే బ్యాకప్ తీసుకున్నా. కాబట్టి
ఇప్పుడు నేను వాటిని మళ్ళీ రీస్టోర్ చేసుకుంటా. ఎలా? ఇప్పుడు ఏదో కంపెనీ ఓపెన్ చేయండి, డేటా, ఇక రీస్టోర్ ఉంది కదా, రీస్టోర్, సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డి డ్రైవ్, డేటా బ్యాకప్ ఉన్నాయా 3 బ్యాకప్లో? ఎంటర్ ఎంటర్ ఎంటర్, యాక్సెప్టర్ను సేవ్. ఇప్పుడు మళ్ళీ అన్నీ వచ్చేసింటాయి చూడండి కావాలంటే. కంపెనీ వచ్చినాయా? బిఆర్ఎస్, కాస్ట్ సెంటర్స్, కాస్ట్ కేటగిరీస్, గోడౌన్ ట్రాన్స్ఫర్స్. ఈ విధంగా కంపెనీస్ని డిలీట్ చేయొచ్చు, మళ్ళీ బ్యాకప్ కూడా తీసుకురావచ్చు. ఇక్కడ టాలీలో డిలీట్ చేస్తే ఓకే, ఇక్కడ డిలీట్ చేయకుండా వాడు తెలివిగా ఇక్కడ డిలీట్ చేశారు అనుకోండి, మళ్ళీ రావు. డి డ్రైవ్, టాలీ ప్రైమ్ 3.0.1 డేటా ఇక్కడ ఉంది. ఈ డేటా అంతా పడిపోయి ఇక్కడ డిలీట్ చేసామంటే ఈ ప్లేస్లో ఇంకా మళ్ళీ రాదు, తిరిగి రాదు. అది ఎక్కడ ఉంది? ఇక్కడ. ఆ కంపెనీస్ అన్ని ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ డిలీట్ చేసామనుకో అవి రావు, ఇంకా ఎత్తిపోతుంది. వాడు టాలీలో డిలీట్ చేస్తే తీసుకొని రావచ్చు, అదే ఇక్కడ డిలీట్ చేసామనుకో ఇబ్బంది అవుతుంది. పిఆర్ఎస్ నెంబర్ ఎంత ఉంది? ఇక్కడ 10035 ఉంది. ఇక్కడ డిలీట్ చేస్తా, 10035 నెంబర్ డిలీట్ చేసిన. ఇక్కడ చూడండి, రిఫ్రెష్ చేసిన, ఇక్కడ వచ్చిందా? లేదు చూడండి, అదే అక్కడ డిలీట్ చేస్తే మళ్ళీ నువ్వు రీసైకిల్ బిల్లో చూసుకోవాలి. అక్కడ కూడా డిలీట్ చేసిన అంటే వాడు ఇంకా రాదు, ఇంకా మిమ్మల్ని తిడతారు మీ ఓనర్స్ కంపల్సరీగా. ఓకేనా? వర్క్ చేసే ప్లేస్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనామ్మా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్? క్లియర్ సార్. యా, డన్.